హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్సి విలేజ్ కుకింగ్. ఈరోజు అయితే దీపావళి స్పెషల్ పిండి ప్రమిదలు అయితే చేస్తున్నానండి. పగుళ్ళు రాకుండా మనం దీపాలు పిండితోనే చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఒక కప్పు దీపిండి అండి, అదే కప్పుతో గోధుమ పిండి, ఈ రెండు సమానంగా వేసుకొని ఈ రెండు పిండిలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 4 భాగాలుగా చేస్తానండి. నేను 4 కలర్స్తో చేస్తున్నాను, అందుకోసమని 4 భాగాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక భాగాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఒక పావు స్పూన్కి రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి చపాతీ పిండికి కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసిన పిండి అనేది జారైపోయింది, మనకి ప్రమిద అనేది సరిగ్గా రాదు. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రెండో కలర్ కలుపుకుంటున్నానండి. ఇది గ్రీను. ఇందులో కూడా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా మళ్ళీ పిండి మనకు ముద్దలాగా కలుపుకుందాం. చూసారు కదా, గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది మనకి. దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుందాం. మూడో కలర్ వచ్చేసి ఎల్లో. మూడో కలర్ కూడా రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా ఆయిల్ రాసి పక్కన పెట్టుకుందాం. బ్లూ కలర్ అయితే దొరకలేదండి. ఆ 3 కలర్స్ అయితే ఫుడ్ కలర్స్ దొరికినాయి. అందుకోసం అని నేను బట్టలకేసే బ్లూ కలర్ ఉంది కదా, నీలి ముందు అదైతే వేస్తున్నా. చూసారు కదా, 4వ కలర్ కూడా రెడీ అయిపోయింది. దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ రాసి పక్కన పెట్టుకుందాం. చూడండి, 4 కలర్లు అయితే పిండి ముద్దలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దాని మీద ఒక క్లాత్ వేసి, తడి క్లాత్, ఒక 10 నిమిషాలు అలాగే అట్టి పెడదాం. 10 నిమిషాలు అయితే అయింది కదా. ఇప్పుడు మనం ప్రమిదలు అయితే చేసుకుందాం. ఈసారి పిండి అంతా ఒకసారి బాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాం. అరిచేత్తో బాగా నొక్కుతూ 1 నిమిషం పాటు కలుపుకోండి. రౌండ్గా చుట్టుకోవాలి.
చిన్న చిన్న ముద్దల్లాగా ఉంచుకొని పక్కన పెట్టుకుందాం. 4 అయితే అయినాయండి. రౌండ్గా ఇట్లాగా ఉండల్లాగా చుట్టుకుందాం. బత్తాకాయ జ్యూస్ అయితే చేసేది ఉంటుంది కదండి అందరి ఇళ్లల్లో కూడా, అది తీసుకుందాం. కొద్దిగా ఆయిల్ రాసుకొని చూడండి, ఈ విధంగా నేను చూపించినట్లుగా చూడండి ఎలా వచ్చిందో డిజైను. ఇలాగా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంతేనండి, చూసారు కదా, ఒక కలర్కి అయితే మనకి బత్తాకాయ రసంతో ఫ్లవర్స్ లాగా వచ్చేసింది. డిజైన్ చూడండి ఎంత బాగుందో. చూడండి, చపాతీ కర్ర ఉంది కదా, ఈ అంచుతో ఇలాగా ప్రెస్ చేద్దాం. చూడండి, ఈ చూపుడు వేలుతో బొటన్ వేలుతో ఇలాగా ముందుకి ప్రెస్ చేసుకుందాం. ఈ అంచులను కత్తెరతో కట్ చేసుకుందాం. ఇలాగా ఫ్లవర్ లాగా అంచులు చుట్టుకుందాం. చూడండి, ఇదే విధంగా ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంటుందండి. చూసారు కదా ఫ్లవర్ అయితే ఎలా వచ్చేసిందో. ఇది పక్కన పెట్టుకొని అన్నీ కూడా అలాగే డిజైన్ చేసుకుందాం. చూసారు కదండి, రెండో కలర్ డిజైన్ కూడా మనకి పువ్వు షేప్లో ఎలా వచ్చేసిందో చూసారు కదా. ఫ్లవర్ ఎల్లో కలర్ కూడా మనం ఫుడ్ కలర్ డబ్బా ఉంటుంది కదండి, అది కాస్త ఆయిల్లో ముంచి ఇలాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మనం ఫోర్క్ తీసుకొని ఈ విధంగా డిజైన్స్ పెట్టుకోవాలి. ఫోర్క్తో ఈ విధంగా డిజైన్ లాగా పెట్టుకోవాలి. అన్ని ప్రమిదలు కూడా ఇదే విధంగా చేసుకుందాం. ఎల్లో కలర్ కూడా ఫోర్క్తో ఈ డిజైన్ అయితే వచ్చేసింది కదా. 4వ ప్రమిద వచ్చేసి చూడండి, ఇలా బొట్నేలతోనే రౌండ్గా రౌండ్గా తిప్పుకుంటే బొట్నేలతోనే
మనం ప్రమిద చేసుకోవచ్చు. ఈ మూలలు 4 కూడా ఇలాగా మనం దీపం పెట్టుకుంటాం కదండి, అలాగా మనం ఒక కళ్ళైనా చేసుకొని వదిలేసుకోవచ్చు. 4 వైపులైనా చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చినాయో పిండి ప్రమిదలు. దీపావళికి అందరూ కూడా ఇంట్లో ఇదే విధంగా చేసుకోండి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారు కదా. చూడండి, ఇంట్లోనే మనం ఈ ప్రమిదలు చేసుకొని దీపాలు ముట్టించుకుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. మన చేతితో చేసుకున్న సొంతగా దీపం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చూడండి. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంతేనండి.